చాపి ఆయన్ని ముట్టారు, అంటే కౌగిలించుకున్నాడు అనమాట. కౌగిలించుకుని ఏమన్నాడు ఆయన? నాకు ఇష్టమే అన్నాడు. ఏమన్నాడు? నాకు ఇష్టమే. అండి, యేసు ప్రభువుకి ఇష్టం లేనటువంటి వారు ఈ భూమి మీద ఎవరు లేరు, అందరూ ఇష్టమే. కాకపోతే ఏంటంటే కొంతమంది ఆయన మాట వింటారు, కొంతమంది వినరు. కొంతమంది లోబడతారు, కొంతమంది లోబడరు. కొంతమంది ఆయన నమ్ముకుంటారు, కొంతమంది నమ్ముకోరు. కానీ అందరంటే ఇష్టమే దేవునికి. అందరంటే దేవునికి ఇష్టమే. మనకు అందరంటే ఇష్టమేనా? అందరంటే ఇష్టం కాదు. ఎందుకు ఇష్టంగా చెప్పండి? మనం మనుషులం కాబట్టి ఇచ్చిపుచ్చుకునే విషయంలో, మాట్లాడుకునే విషయంలో, అలాగనే ఫ్రెండ్షిప్ విషయంలో, ఏదైనా వ్యాపారాల విషయంలో కొన్ని మనకి మనస్పర్ధలు అనేటువంటివి వస్తూ ఉంటాయి. అందుకనే మనకు అందరంటే ఇష్టం ఉండదు. కానీ దేవునికి అందరంటే ఇష్టం. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. అందరంటే ఇష్టం. అందరంటే ఎంత ఘోర పాపినైనా ప్రేమతో క్షమించును. అర్థమవుతుంది మీకు? అంటే మనం అనుకుంటాం వాళ్ళు అలాంటి వాళ్ళు, వీళ్ళు ఇలాంటి వాళ్ళు అని చెప్పేసి అనుకుంటాం. కానీ అలాంటి వాళ్ళే దేవుడు ఎక్కువ ప్రేమిస్తాడు. ఎందుకని అంటే అలాంటి వాళ్ళని నమ్ముకుంటే కనుక వాళ్ళకి రక్షణ అనేటువంటిది కలుగుద్ది అన్నమాట. అలాంటి వారు నమ్ముకుంటే పాప క్షమాపణ అనేటువంటిది వారికి లభిస్తూ ఉన్నది. పాపముల నుండి విడుదల పొందుతారనమాట వాళ్ళు. అందుకనే పాపిని ప్రేమిస్తాడు కానీ పాపాన్ని మాత్రం ఆయన ప్రేమించడు. మనం అందరినీ ప్రేమించలేం, కొంతమందినే మనము ప్రేమిస్తూ ఉంటాం. అయితే యేసు ప్రభు వారు ఇక్కడ ఏం చేశాడు చెప్పండి? నాకు ఇష్టమే అన్నాడు. ఎవరంటేనే? ఆ కుష్ఠరోగి అంటే నాకు ఇష్టమే అని చెప్పేసి అన్నాడు అనమాట. అంటే వాళ్ళు ఏమనుకోవాలి అప్పుడు? ఇదేంటి కుష్ఠరోగి అంటే ఇష్టం అంటున్నాడు, మనం అంటే ఇష్టం లేదేమో, ఈయనకి రోగులంటేనేమి ఇష్టమేనేమో అని అనుకోవచ్చు కదా. అవునా కదా చెప్పండి? మనలో ఉన్నటువంటి ఒక భావం ఏంటంటే ఎవరినైనా ఎక్కువగా ప్రేమించామనుకోండి, ఆ పక్కన ఉన్న వాళ్ళు ఏం చేస్తారు తెలుసా? ఆడంటేనే ఇష్టం, ఆమంటేనే ఇష్టం, వాళ్ళకే పెడతారు, వాళ్ళనే చూస్తారు, మనల్ని చూడరా అని చెప్పేసి వీళ్ళు దూరం అయిపోతూ ఉంటారు. వీళ్ళన్నా ఇష్టమే, వీళ్ళన్నా ఇష్టమే, ఇష్టం లేదని చెప్పేసి వాళ్ళు అంటలేదు. కానీ సమయాన్ని బట్టి, సమయానుకూలతలను బట్టి, అవసరతలను బట్టి కొంతమందిని ఎక్కువగా ప్రేమిస్తూ ఉంటాం. ఏదైనా వాళ్ళకి ఎక్కువగా సహాయం చేస్తూ ఉంటాం. అంత మాత్రాన మిగిలిన వాళ్ళు ఇష్టం లేదని కాదు, అందరూ అంటే కూడా ఇష్టమే. అయితే వాళ్ళు ఏం చేస్తారంటే వాళ్ళంటేనే ఇష్టమని వీళ్ళు దూరం అయిపోతూ ఉంటారు. ప్రభునందు ప్రేమైనటువంటి వాళ్ళారా, ఇక్కడ చూడండి, నాకు ఇష్టమే అని చెప్పేసి యేసు ప్రభు వారు చెప్పారు. వాళ్ళందరూ కూడా ఆశ్చర్యపోయారు అనమాట. ఆయనతో ఉన్నటువంటి జనసమూహం అంతా కూడా ఆశ్చర్యపోయారు. ఆ తర్వాత ఏమన్నారు చూడండి, నీవు శుద్ధుడవు కమ్మని ఏమన్నాడు చెప్పండి? నీవు శుద్ధుడవు కమ్మని చెప్పగానే, శుద్ధుడవు కమ్మని చెప్పగానే అక్కడ ఏమైనా నీళ్ళు ఉన్నాయా కడుక్కోవడానికి? ఏం లేవుగా. అంటే ఏదైనా అంటుకుంటే మనం ఏం చేస్తాం? చేతులు కడుక్కుంటూ ఉంటాం. ఏదైనా తొక్కితే చేతులు కడుక్కుంటూ ఉంటాం. మాసిపోయిన బట్టల్ని నీళ్ళతో ఉతుక్కుంటూ ఉంటాం. లేకపోతే ఏదైనా వంట చేసుకోవాలంటే నీళ్ళు అవసరం అనమాట. అక్కడ నీళ్ళు లేవు, మరి ఆయన కడుక్కోమంటున్నాడేంటి? నువ్వు శుద్ధుడవు కమ్మ అంటున్నాడేంటి? శుద్ధుడవు కమ్మ అంటే కడుక్కోవాలి కదా, బట్టలు ఉతుక్కోవాలి. శరీరం అంతటినీ కూడా ఏం చేయాలి? నీళ్లతోటి స్నానం ద్వారా కడుక్కోవాలి. అవునా కదా? ప్రభునందు ప్రియా దేవుని బిడ్డలారా, ఈ మాటకి అర్థం ఏమిటాయంటే అక్కడ చూడండి, నువ్వు శుద్ధుడవు కమ్మని చెప్పగా అంటే నీ రోగము నుండి నువ్వు విడుదల పొంది ఉన్నావని అర్థం అన్నమాట. నువ్వు శుద్ధుడవు కమ్ము అనగానే ఏమిటి అర్థం దానికి? నీ రోగము నుండి నీవు విడుదల పొంది ఉన్నావు అని అర్థం అన్నమాట. ప్రభునందు ప్రేమైనటువంటి వాళ్ళారా, నిజంగా నువ్వు శుద్ధుడవు కమ్ము అనేటువంటి మాట ఎంత ఉన్నతమైనటువంటిదో తెలుసా? పేతురు యోహానులు ఒకసారి దేవాలయానికి వెళుతూ ఉన్నారు, శృంగారం అనే దేవాలయానికి వెళుతూ ఉన్నారు. ఒక పుట్టి కుంటివాడు ఆ దేవాలయం దగ్గరికి ప్రతిరోజు కూడా, అంటే ఆ దేవాలయం దగ్గరికి తీసుకొని వస్తున్నారు, అక్కడ కూర్చోబెడుతున్నారు. ఎందుకని చెప్పండి? కాళ్ళు చేతులు ఉన్నవాడైతే పనికి వెళ్ళి 4 రూపాయలు సంపాదించుకుంటాడు, కావాల్సినవి కొనుక్కుంటాడు, భార్య బిడ్డలు పెంచుకుంటాడు. అవునా కదా?
మరి కాళ్ళు చేతులు లేనివాడు ఎలా బ్రతకాలి? ఏ గుళ్ళు దగ్గర, లేకపోతే యాత్రా స్థలాల దగ్గర, లేకపోతే ఇంకెక్కడైనా ఏదైనా కార్యక్రమాలు జరుగుతూ ఉన్నప్పుడు అలాంటి ప్రదేశాలకు వెళ్ళి అడుక్కుంటే వాళ్ళకి ఎంతో కొంత ధర్మం అనేటువంటిది చేస్తూ ఉంటారనమాట. ఆ రీతిగా వాళ్ళు పోషించబడుతూ ఉంటారు. అవునా కదా? అంటే నీ కాళ్ళు చేతులు ఉన్నాయి కాబట్టి నువ్వు కష్టపడుకోగలవు. కాళ్ళు చేతులు లేనటువంటి వాళ్ళు ఏం చేస్తారు? ఇతరుల మీద ఆధారపడుతూ ఉంటారనమాట. ప్రభునందు ప్రేమైనటువంటి వాళ్ళారా, జాగ్రత్తగా వినండి. ఈ కుంటివాడు ఇతరుల మీద ఆధారపడ్డాడు కాబట్టి, అంటే చర్చికి వచ్చే వాళ్ళని వెళ్ళే వాళ్ళని భిక్షం అడుక్కుంటున్నాడు కాబట్టి వాళ్ళు ఏమన్నారు తెలుసా? మా దగ్గర వెండి బంగారాలు ఏమీ లేవు. అంటే ఒకవేళ వెండి బంగారాలు ఇస్తే కొద్ది రోజులు మాత్రము నీవు ఖర్చు పెట్టుకుని తింటావు, తర్వాత మరలా నీకు అవసరమా కాదా? అప్పుడు అడుక్కోవడం మానేస్తావా? కొంత ధనము లేదా కొంత డబ్బులు ఇస్తే అడుక్కోవడం మానేస్తావా? మానవు కదా. ఎప్పుడు మానేస్తావు? నీ అవిటితనం పోయినప్పుడు మానేస్తావు. నువ్వు నీ కాళ్ళ మీద నువ్వు నిలబడినప్పుడు మాత్రమే నువ్వు అడుక్కోవడం మానేస్తావు. కాబట్టి పేతురు యోహానులు ఏమన్నారు తెలుసా? మా దగ్గర వెండి బంగారాలు ఏమీ లేవు, మాకు కలిగిందే మీకు ఇస్తున్నాం అని ఏమన్నారు? నజరేయుడైన యేసు నామములో లే అన్నారు. అంతే. వెంటనే ఆ పుట్టుకుంటూ వాడు ఏం చేశాడు చెప్పండి? దిగ్గున లేచి నిలబడ్డాడు. అంటే ఏ నరాలైతే చచ్చుబడిపోయినాయో, ఏ ఎముకలైతే ఇప్పుడు దాకా నిలబడడానికి సహకరించలేదో, అలాంటి అవిటితనం అంతా కూడా ఒక మాటలో ఏమైపోయింది? పోయింది. దేవునికి స్తోత్రం. అంటే నజరేయుడైన యేసు నామముని ఉచ్చరించడం ద్వారా అతనికి అలాంటి గొప్ప స్వస్థత అనేటువంటిది వచ్చింది. అంటే ఆయన మాట మాత్రం సెలవిస్తే చాలంట, చచ్చిపోయినటువంటి వాళ్ళు కూడా లేచిపోతారంట. అందుకని ఆయన ఇక్కడ ఏమన్నాడు? ఇక్కడ చూడండి, నీవు శుద్ధుడవ కమ్మని చెప్పగా, చూసారా? నీవు శుద్ధుడవ కమ్మని చెప్పగానే ఏమైంది? వెంటనే తక్షణమే వాని కుష్ఠరోగము శుద్ధి ఆయను. అంటే మామూలు శరీరం అయిపోయింది. మన శరీరం ఎలాగైతే ఉందో చక్కగా, అలాగనే అందరిలాగానే తన శరీరము ఏమైపోయింది? బాగైపోయింది. ప్రభునందు ప్రేమైనటువంటి వాళ్ళారా, తనకు వచ్చినటువంటి ఆ భయంకరమైనటువంటి బలహీనతను బట్టి ఎంత శ్రమ అనుభవించాడు. ఊరికి దూరంగా ఉన్నాడు, భార్య బిడ్డలకు దూరంగా ఉన్నాడు, సయాలకి సంబరాలకి దూరంగా ఉన్నాడు, ఎవరో కూడా తను పట్టించుకోవట్లేదు. అలాంటి గొప్ప భయంకరమైనటువంటి స్థితి నుంచి దేవుడు తను ఏం చేశాడు? విడిపించి మరలా మరి జనాలతో కలిసి జీవించేటట్లుగా, జనాలతో కలిసి సుఖ సంతోషాలు అన్నీ కూడా అనుభవించేటట్లుగా ఓ గొప్ప ధన్యతను దేవుడు ఆ వ్యక్తికి ఇచ్చాడు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. ఎస్, ప్రభునందు ప్రేమైనటువంటి వాళ్ళారా, నీవు శుద్ధుడవు కమ్మనగానే ఏమయ్యాడు చెప్పండి? తక్షణమే వాని కుష్ఠరోగము శుద్ధి ఆయను. వెంటనే అతనికి స్వస్థ వచ్చేసింది. కుష్ఠరోగం మామూలు మనిషి అయిపోయాడు. అమ్మా, వంగిపోయినటువంటి ఏళ్ళు, కాళ్ళు, అమ్మా, శరీరం మీద ఉన్నటువంటి మచ్చలు, డాగులు, కురుపులు అన్నీ కూడా బాగా అయిపోయినాయి. మంచి శరీరం వచ్చేసింది. ఎంత ఆనందం అతనికి! ఆనందమా కాదా? రోగం తగ్గిపోతే మీకు ఆనందమా కాదా? చెప్పరేటి? రోగం తగ్గిపోతే మనకు ఆనందం, అవునా కదా? ఎందుకనంటే మన కుంటుపడ్డానికి ప్రధానమైన కారణము రోగం. మన కుంటుపడ్డానికి ప్రధానమైన కారణం ఏంటి చెప్పండి? రోగం. రోగం వస్తే మనకి సమాధానం ఉండదు, మనకు ఉన్నటువంటి డబ్బులన్నీ కూడా ఖర్చు అయిపోతాయి. ఎప్పుడైతే రోగం తగ్గిందో ఆ మనిషికి ఎంత సంతోషం అంటే అంత సంతోషం. కాబట్టి ఇతనికి చాలా సంతోషం అనేటువంటిది కలిగిందనమాట. అంటే అతను అనుకున్నాడు, నేను కూడా వీళ్ళతో కలిసి తిరగవచ్చు, వీళ్ళతో కూడా అన్ని అకేషన్స్కే వెళ్ళొచ్చు అని చెప్పేసి తనకే చాలా సంతోషమైంది.
తర్వాత అక్కడ యేసయ్య అంటున్నాడు, ఏమంటున్నాడు చూడండి. అప్పుడు యేసు చూడండి అక్కడ, అప్పుడు యేసు ఎవరితోనూ ఏమీ చెప్పకు సుమి అని చెప్పేసి అంటున్నాడు. ప్రభునందు ప్రియ దేవుని బిడ్డలారా, మానవుని యొక్క నైజం ఏమిటాయంటే చెప్పొద్దంటేనేమో చెప్తారంట, చెప్పమంటేనేమో చెప్పరంట. అమ్మా ఇదిగో ఈ డబ్బులు పట్టుకెళ్ళి వాళ్ళకి ఇచ్చేయంటే, లేకపోతే ఇదిగో ఈ మాట కొద్దిగా ఆవిడకి చెప్పు అంటే, నేనేమో నీకు పాలేరులో కనపడుతున్నానా, లేకపోతే నాకు పని పాట లేదా అని చెప్పేసి అంటారు. అవునా కదా? ఏది చెప్పమంటే, చెప్పొద్దంటే, అమ్మ రాత్రి ఇలా జరిగింది, ఈ విషయం నీతోనే చెప్తున్నాను, ఎవరితోనూ చెప్పొద్దు అని చెప్పేసి అన్నారనుకోండి, ఏం చేస్తారు? ఏదైతే చెప్పొద్దు అన్నామో ఆ విషయాన్ని ఊరంతా చెప్పేస్తాం. చెప్పమన్న విషయాన్ని మాత్రం మనం అసలు చెప్పమంటే చెప్పం. చూసారా, మానవుని యొక్క నైజం ఏమిటంటే చెప్పమంటే చెప్పం, చెప్పొద్దంటే మాత్రం అందరికీ చెప్పేస్తాం. అందుకని ఇక్కడ యేసు ప్రభు వారు ఏమన్నారు తెలుసా? అప్పుడు యేసు ఎవరితోనూ ఏమీ చెప్పకు సుమి అని చెప్పేసి అన్నాడు అనమాట. కానీ ఇంకొక విషయం అన్నాడు. తర్వాత ఏమన్నాడు? నీ వెళ్ళి వారికి సాక్షార్థమై నీ దేహమును యాజకునికి కనుబరుచుకొని మోషే నియమించిన కానుక సమర్పించమని వానితో చెప్పాను. ప్రభునందు ప్రియమైనటువంటి వాళ్ళారా, నీ వెళ్ళి వారికి సాక్షార్థమై ఏం చేయాలి? నీ దేహమును యాజకునికి కనుబరుచుకోవాలి. ముందు నీ స్వస్థ వచ్చింది కదా అని చెప్పేసి నీ ఇంటికి వెళ్ళిపోకో, నీ భార్య బిడ్డల దగ్గరికి వెళ్ళిపోకో, ఇంకేవేవో పనులు ఉన్నాయని చెప్పేసి ఆ పనుల్లో పడిపోయి నీకు కలిగినటువంటి ఈ స్వస్థతను గురించి నువ్వు నెగ్లెక్ట్ చేయొద్దు, అశ్రద్ధ చేయొద్దు. ఏం చేయాలి? ఇదిగో యాజకుని దగ్గరికి వెళ్ళి, ఇదిగో నేను స్వస్థత పొందుకున్నానని చెప్పేసి ఆయనకి నిన్ను నీవు కనుపరుచుకో అని చెప్పేసి చెప్పాడు దేవుడు. తర్వాత ఏమన్నాడు అక్కడ చూడండి, మోషే నియమించిన కానుక సమర్పించమని వానితో చెప్పాను. ప్రతిదానికి కూడా కృతజ్ఞతా స్తుతులు చెల్లించడం అనేటువంటిది మనిషికి ఆశీర్వాదము అని చెప్పేసి దేవుడు కొన్ని నియమ నిబంధనలు అనేటువంటివి దేవుడు ఏర్పాటు చేశాడు. ఇప్పుడు మీరే ఉన్నారు, పాప పుష్పత అయింది అనుకోండి, సర్లే పుష్పత అయింది కదా అని చెప్పేసి తర్వాత ఆమె 7 దినాలు లేదా 9 దినాలు కూర్చోబెట్టేసి నీళ్లు పోసేసి లేపేస్తున్నారా అమ్మా? అట్లా చేయట్లేదు కదా. ఏం చేస్తున్నారు? అందరినీ పిలుచుకొని ఆమెను చక్కగా డెకరేట్ చేసి అందంగా అలంకరింప చేసి ఓ గొప్ప విందుని ఏర్పాటు చేస్తూ ఉన్నారు. అంటే కారణం ఏమిటంటే మా అమ్మాయిని దేవుడు బాల్య స్థితి నుండి యవన స్థితికి చక్కగా వచ్చేటట్లుగా ఆశీర్వదించాడు అని చెప్పేసి ఈ యొక్క గొప్ప విందుని ఏర్పాటు చేస్తారు. అందరినీ పిలిచి వేడుకగా చేస్తూ ఉంటారు. దీన్ని ఏమంటారంటే కృతజ్ఞత అంటారు అనమాట. ఏమంటారు? కృతజ్ఞత. అట్లా చేస్తారా చేయరా? ఇప్పుడు పెళ్ళే ఉంది, పెళ్ళి కుదిరింది, అమ్మాయిని అబ్బాయిని తీసుకొని వెళ్ళి రహస్యంగా పెళ్లి చేసేసి సరే మీ బతుకు మీరు బతకండి అంటారా? ఏం చేస్తారు? పెళ్ళి అంటే మన జీవితంలో ఒకసారి జరిగేదే బాబు. అప్పో చేసైనా ఏం చేయాలి? మనము గ్రాండ్గా ఘనముగా ఈ వివాహం చేయాలని చెప్పేసి ఏం చేస్తారు? ఉన్నా లేకపోయినా బంధువులందరినీ పిలుచుకొని, స్నేహితులందరినీ పిలుచుకొని, ఇరుగు పొరుగు వారిని అందరినీ పిలుచుకొని ఎంతో ఘనముగా వివాహాన్ని చేస్తారు. అంటే ప్రభునందు ప్రియమైనటువంటి వాళ్ళారా, మానవుడు ఇలాంటి చక్కటి సంతోషకరమైనటువంటి వేడుకలు ఏవైతే ఉన్నాయో అవి చేసుకోవడం అనేటువంటిది మనిషికి ఆశీర్వాదం అన్నమాట. ఇది ఖర్చు అని అనుకుంటే ఏది చేయలేము మనం. ఖర్చు అనుకుంటే ఏదైనా చేయగలమా? ఇది ఖర్చు అది ఖర్చు అని అనుకుంటే ఏది చేయలేం. ఖర్చులోనే ఆనందం ఉంది. ఏముంది? ఖర్చులోనే ఆనందం ఉన్నది. చూసినట్లయితే ఆ ఖర్చు పెట్టిన తర్వాత చాలామంది అంటారు, అమ్మా ఇంత గొప్పగా ఎంత గొప్పగా చేసావమ్మా, ఎవరో చేయలేదమ్మా, నువ్వు చేసినట్టు అసలు ఎందుకు చేయరు? చేస్తారు. కానీ కొంతమంది ఏమంటారు చెప్పండి, వచ్చి ఇలాగ అనగానే మనం ఎంత పొంగిపోతామంటే, అలాగా నేను అంత గొప్పగా చేశానా, అంత ఘనంగా చేశానా అని చెప్పేసి ఎవరికి వాళ్ళు మురిసిపోతూ ఉంటారు. చూసినట్లయితే ప్రభునందు ప్రియా దేవుని బిడ్డలారా, ఖర్చు పెట్టడంలోనే ఆనందం ఉంది, ఆశీర్వాదం ఉంది.
అలాగనే ఇచ్చుట్లోనే ఆనందం ఉంది, ఆశీర్వాదం ఉంది. అందుకనే దేవుడు ఇక్కడ ఏమన్నాడంటే, నిన్ను నీవు యాజకునికి కనబరుచుకొని తర్వాత మోషే నియమించిన కానుక సమర్పించుము అని చెప్పాడు అనమాట. అంటే నీ కలిగిన రోగాన్ని బట్టి మరి నువ్వు కానుక సమర్పించు అని అన్నాడు అనమాట. అంటే కృతజ్ఞత. దేవునికి కానుక ఇవ్వడం అంటే ఏం చెప్పండి? కృతజ్ఞత చెల్లించడం అన్నమాట. కృతజ్ఞత స్తుతులు అర్పించడం కానుక ఇవ్వడం అంటే. అందుకనే మన మెర్సీకి బాబు పుట్టినప్పుడు ఏం చేసింది? పుట్టగానే చక్కగా మరి 3వ నెల వచ్చిన తర్వాత ఏం చేసింది? ఒక గ్రాండ్ సెలబ్రేషను, పెద్ద కృతజ్ఞత కూటమి ఏర్పాటు చేసుకొని అందరికీ భోజన ఏర్పాట్లు చేసింది. అలాగనే కొంతమందికి నూతన వస్త్రాలు ఇచ్చి దేవుణ్ణి మహిమపరిచింది. ఆమె అనుకుని ఉండొచ్చు, ఎందుకు 50,000 ఖర్చు పెడితే ఏమొస్తుంది? ఈ 50,000 పిల్లోడి పేరు వేసుకుంటే 50కి 50 అవుతాయి, 1,00,000 అవుతుంది, 1,00,000 2 లక్షలు అవుతాయి అని అనుకోవచ్చు కదా. అట్లా అనుకుంటే దేవునికి కృతజ్ఞతాస్తుతులు చెల్లించినట్లు కాదు. అలా అనుకోకుండా ఏం చేసింది? ఖర్చు పెట్టాలి, నా దగ్గర లేకపోయినా కానీ నేను అప్పు చేసైనా ఖర్చు పెట్టాలి, దేవుడికి కృతజ్ఞతాస్తుతులు చెల్లించాలని ఒక ఘనమైనటువంటి కూడికని ఏర్పాటు చేసుకొని భోజనాలు పెట్టి అందరికీ బట్టలు ఇచ్చి దేవుని నామాన్ని మహింపరిచింది. అంటే ప్రభునందు ప్రియ దేవుని బిడ్డలారా, మన ఖర్చు పెట్టడంలో ఇచ్చుట్లో ఉన్నటువంటి ఆనందము మరి దేనిలో కూడా లేదని మనందరికీ తెలుసు. అయితే కొన్నిసార్లు ఏం చేస్తూ ఉంటామంటే మనం బెగబడుతూ ఉంటాం. ఏం చేస్తూ ఉంటాము? బెగబడుతూ ఉంటాం అన్నమాట. చేయవలసి వచ్చినప్పుడు చేయకున్నటువంటి సమయాల్లో మనం చేస్తూ ఉంటాం. అట్లా కాకుండా సమయం వచ్చినప్పుడు మనం ఏం చేయాలి? ఆ పనిని చేసి దేవుని నామాన్ని మహిమపరచాలి. అంతే తప్పించి ఉన్నప్పుడు చేద్దాంలే అని అనుకుంటే మనం ఎప్పటికీ చేయలేం. అవునా కదా? ఉన్నప్పుడు చేద్దాంలే అనుకుంటే చేయగలమా? చేయలేం. ప్రభునందు ప్రేమైనటువంటి వాళ్ళారా. కాబట్టి ఎప్పుడప్పుడే దేవునికి మనం కృతజ్ఞతాస్తుతులు చెల్లించాలి. అందుకని ఇక్కడ ఇతను ఏం చేశాడు చెప్పండి? వెళ్ళి యాజకునికి కనుపరుచుకొని మోషే నియమించిన కానుక ఏం చేశాడు? అతడు సమర్పించి దేవుని నామాన్ని మహిమపరిచాడు. అంటే ప్రభునందు ప్రేమైనటువంటి వాళ్ళారా, దేవుడు చేసినటువంటి మేలుకి మనం ఎంత ఇచ్చినా కానీ తక్కువే. కానీ మనం ఏం చేయాలి? మనకి కలిగినంత, మనం ఇవ్వగలిగినంత దేవునికి ఇచ్చి దేవుని నామాన్ని మనము మహిమపరచాలని మరి దేవుడు తెలియచేస్తూ ఉన్నాడు. ప్రభునందు ప్రేమైనటువంటి వాళ్ళారా, దేవుడు చేసినటువంటి మేలులు ఈ లోకంలో ఎవ్వరూ కూడా చేయలేరు. అందుకని యెషయా గ్రంథంలో మనకి 53వ అధ్యాయంలో రాయబడుతుంది, ఆయన పొందిన దెబ్బల చేత మనకు స్వస్థ వచ్చిందంట. ఆయన పొందిన దెబ్బల చేత మనకు స్వస్థ వచ్చిందంట. అంటే ఆయన వలననే ఏదైనా మనకి సాధ్యం. అంతే తప్పించి మనం ఎన్ని హాస్పిటల్ తిరిగినా, లేకపోతే ఎంతమంది దగ్గరికి వెళ్ళి మరి మనం నాటు మందులు వాడినా, లేకపోతే హోమియోపతి, అల్లోపతి ఏది వాడినా కానీ ప్రయోజనం ఉండదు. ఆయన తలుచుకుంటే గనక నిమిషంలో నిన్ను బాగు చేయగలడు. నిమిషంలో నీ పట్ల అద్భుత కార్యములు జరిగించగలడు. అందుకనే యెహోషువ అంటున్నాడు, ప్రభునందు ప్రేమైనటువంటి వాళ్ళారా, మోషే చనిపోయిన తర్వాత యెహోషువ అనే దేవుడు నాయకుడిగా ఏర్పాటు చేసుకున్నాడు. మనందరికీ కూడా తెలుసు. మోషే ఎంత నమ్మకమైనటువంటి నాయకుడు, యెహోషువ కూడా అంతే నమ్మకమైనటువంటి నాయకుడు. అందుకనే ఆ మోషే అంటున్నాడు చూడండి, యెహోషువ గ్రంథము 3వ అధ్యాయం 5వ వచనములో ఈ రీతిగా వ్రాయబడుతుంది. ఏమని? ప్రభునందు ప్రేమైనటువంటి వాళ్ళారా, గమనించండి, అక్కడ ఏం రాయబడుతుంది అంటే మరియు ఎందుకనంటే మరియు యెహోషువ రేపు యెహోవా మీ మధ్య అద్భుత కార్యములను చేయను గనుక మిమ్మును మీరు పరిశుద్ధపరచుకొనుడని జనులకు ఆజ్ఞ ఇచ్చాను. చూసారా? దేవుడు మీ పట్ల అద్భుత ఆశ్చర్య కార్యములు చేయాలంటే ఏం చేయాలి? మనలో ఉన్నటువంటి లోపాలను సరిచేసుకోవాలి. ఏం చేసుకోవాలి?
లోపాలను సరిచేసుకోవాలి. ఏమిటి లోపాలంటే మీకు తెలుసు, మీలో ఏ లోపం ఉందో మీకు తెలుసు. ఆ లోపాన్ని మీరు సరిచేసుకున్నప్పుడు దేవుడు మీ పట్ల అద్భుతాచార్య కార్యములు చేయడానికి ఇష్టపడుతూ ఉన్నాడు. అలాగనే 7వ వచనం చదవండి. చూసారా, అనేక మంది జనులు ఎదుట నిన్నేం చేస్తానంటున్నాడు? గొప్ప చేస్తానంటున్నాడు. చూసినట్లయితే మిమ్మల్ని మీరు పరిశుద్ధపరచుకోవాలంటే మీరు ఏవైతే లోపాలు కలిగి ఉన్నారో ఆ లోపాలను ఏం చేయాలి? సరిచేసుకోవాలి. సరిచేసుకున్నప్పుడు దేవుడు మీ పట్ల అద్భుతాచార్య కార్యములు చేయడానికి అవకాశం ఉంది. ఎప్పుడైతే మనం సరిచేసుకుంటామో అప్పుడే ఆ అద్భుత కార్యం జరుగుద్ది. మనం సరిచేసుకోకపోతే గనక మన పట్ల జరగవలసిన కార్యాలు ఇంకేమవుతాయి చెప్పండి? ఆలస్యం అవుతాయి అన్నమాట. జరుగుతాయి కానీ ఆలస్యం అవుతాయి. ఎప్పుడైతే నీవు ఒప్పుకొని విడిచిపెడతావో అప్పుడే దేవుడు ఆశ్చర్య కార్యములు చేయగలడు. అప్పుడే నీ వారి ఎదుట లేకపోతే నీ జనులు ఎదుట నువ్వు చేసేటువంటి ఆ పని ఏదైతే ఉందో ఆ పని వారు అందరి యొక్క సమక్షంలో చేస్తాడు, ఆశీర్వదిస్తాడు. అందరికంటే కూడా నిన్ను ఎక్కువగా మరి ఆధిక్యతను కలిగి ఉంటావని చెప్పేసి దేవుడు తెలియచేస్తూ ఉన్నాడు. ప్రభునందు ప్రియమైనటువంటి వాళ్ళరా, మరి యేసయ్య దగ్గరికి వచ్చినటువంటి మనం అందరము కూడా ఏం చేయాలి? యేసయ్య నా సొంత రక్షకుడని మనం ఒప్పుకున్నాం. యేసయ్య మాట మాత్రం సెలవిస్తే మనకి ఏదైనా జరుగుద్దని మనకు తెలుసు. కానీ కొన్ని జరగట్లేదు. నెలలు పట్టేస్తుంది, సంవత్సరాలు పట్టేస్తుంది, జరగట్లేదు. అంటే కారణం ఏమిటి అంటే మనలో ఉన్నటువంటి లోపాలు ఏవో అడ్డుగా ఉన్నాయేమో. ముందు వాటిని తొలగించుకోవాలి. వాటిని తొలగించుకున్నప్పుడు వెంటనే మనకు అద్భుత కార్యం అనేటువంటిది జరుగుద్ది. అందరిలో కూడా మనము గొప్పవారముగా గణపరచబడతామని దేవుడు తెలియచేస్తూ ఉన్నాడు. కాబట్టి యేసయ్య దగ్గరికి మనం వచ్చాము, మంచిదే. మన దైనందిన జీవితంలో ఏవైనా మరి తెలుసో తెలియక చేసినటువంటి పొరపాట్లు అన్నిటిని కూడా ఒప్పుకొని విడిచిపెట్టండి. దేవుడు ఏవైతే మీ పట్ల జరగవలసి ఉందో వాటన్నిటిని కూడా జరిగిస్తాడు. ఎప్పుడు జరిగిస్తాడంటే వెంటనే జరిగిస్తాడు. ఆలస్యం అనేటువంటిది ఏది కూడా ఉండదు. చేసినట్లేదు ఆ కుష్ఠరోగిని ఎలాగైతే స్వస్థపరిచాడు, ఎలాగైతే ఆయన్ని కౌగిలించుకున్నాడో, ఎలాగైతే నువ్వంటే నాకు ఇష్టం అన్నాడో అలాగనే నువ్వంటే ఆయనకి ఇష్టం. నిన్ను కూడా కౌగిలించుకుంటాడు. నీకు కలిగినటువంటి రోగాన్ని ఆ కుష్ఠరోగిని స్వస్థపరిచినట్లుగా నిన్ను కూడా స్వస్థపరుస్తాడు. నువ్వు ఎంతైతే దిగులు చెందుతున్నావో, ఎంతైతే నిరాశతో ఉన్నావో, ఎంతైతే నీవు మరి జనులందరికీ కూడా దూరముగా ఉండి బాధపడుతూ ఉన్నావో దాని అంతటినీ కూడా దేవుడు తొలగించి ఏం చేస్తాడు? దేవుడు నిన్ను గొప్పగా చేస్తాడు. అలాంటి గొప్ప ఆధిక్యత, అలాంటి గొప్ప ఆశీర్వాదపు అంతస్తుని దేవుడు మనకిస్తూ ఉన్నాడు. కాబట్టి నమ్మండి. మనలో ఉన్నటువంటి లోపతాపాలను సరిచేసుకొని అప్పుడు దేవుడిని అడుగుదాం. దేవుడు మనకు కావలసినవన్నీ కూడా సమృద్ధిగా దయచేస్తాడు, మన స్వస్థపరుస్తాడు. ఆయనకు అసాధ్యమైనది ఏమీ లేదు. ఏదైనా ఆయనకు సాధ్యమే. మీకు ఈ లోకంలో మనుషులకు అసాధ్యము, కానీ దేవునికి సాధ్యము. కాబట్టి ప్రతి ఒక్కరు కూడా మరి నమ్మి విశ్వసించండి, ఆయన వద్దకు రండి. దేవుడు మీ పట్ల అద్భుత ఆశ్చర్య కార్యములు చేయగలడు. అట్టి కృప దేవుడు మనందరికీ దయచేయను గాక. ప్రార్థన చేసుకుందాం. దయచేసి అందరూ కూడా మోకరించి కండ్లు మూసుకోనండి. ప్రార్థన చేసుకుందాం. మిక్కిలిగా ప్రేమిస్తున్న మా ప్రియ పరలోకపు తండ్రి, మీకు వందనములు, స్తుతులు, స్తోత్రాలు. ఇంతవరకు మత్తయి సువార్త 8వ అధ్యాయం 1 నుంచి ప్రభువా 3-4 వచనాల్లో నా తండ్రి మీరు పొందుపరిచినటువంటి స్వస్థతను గురించి మేము సవివరముగా తెలుసుకోవడానికి మీరు చూపిన కృపను బట్టి వందనములు. ఈ వర్తమానమును విన్నటువంటి బిడ్డలు కూడా ప్రభువా మా ఇష్టాన్ని కాకుండా తండ్రి మీ ఇష్టానికి మేము లోబడేటట్లుగా
మీ ఇష్టాన్ని బట్టి మేము నాయన మిమ్మల్ని అడిగేటట్లుగా మీ కృపను మా అందరికీ దయచేయండి నాయన. మేము ప్రార్థన చేస్తున్నాం కానీ మా ఇష్టమని చేస్తున్నాం, మీ ఇష్టమని చేయట్లేదు. కాబట్టి మీకు ఇష్టమైతే నాయన ఆ యొక్క నాయన రోగి పలికినటువంటి మాట, నీకు ఇష్టమైతే నన్ను శుద్ధినిగా చేయగలవు. నిజమే ప్రభా, మేము కూడా ఈరోజు నీకు ఇష్టమైతే ఈ పనిని జరిగించండి, మీకు ఇష్టమైతే ఇది దయచేయండి, మీకు ఇష్టమైతే నా నుండి దీన్ని దూరపరచండి అని చెప్పేసి మేము కూడా ప్రార్థన చేసి గొప్ప ధన్యతను దయచేయండి. ఈ వర్తమానమును విన్నటువంటి బిడ్డలు ప్రతి ఒక్కరూ కూడా నాయన వర్తమానమును బట్టి స్వస్థత, దీవెన, ఆశీర్వాదాలు పొందడానికి, దుష్టుని బారి నుంచి, దురాత్మ నుంచి విడుదల పొందడానికి మీ కృపా కార్యక్రమం దయచేసి మహిమ పొందమని మా కొరకు పెండ్లి కుమారుడిగా రానయ్యన్న యేసు పరిశుద్ధనాలు ప్రార్థించి మనవులు అడిగి వేడుకొంచున్నాం పరమ తండ్రి, ఆమేన్. ముందుగా ప్రభునామానికి వందనాలండి. అలాగే ఆత్మీయ తండ్రి గారికి, తల్లి గారికి, కూడి వచ్చిన సంఘ బిడ్డలకు కూడా నిండు వందన మరణాతలు. మరి దేవుడు మరి గడిచిన దినంలో మరి నేనైతే ఒక తాపం వేస్తున్నానండి. మరి ఒకప్పుడు నేను ఒకరి దగ్గర చేసేవాడిని, ఈరోజు అనేక మందికి పని చెప్పడానికి దేవుడు కృప చూపించాడు. మరి ఇది దేవుడిచ్చిన స్థానమే. ఒకప్పుడు ఒకరి దగ్గర పని చేయడం అంటే, ఒక 10 మందికి పని చెప్పడం అంటే అదొక స్థాయి. మరి దేవుని వాక్యం తెలియపరుస్తుంది, అంచెలంచెలుగా ఆశీర్వదించబడతారని. మరి అటు రీతిగా ఆయన సన్నిధిలో ఉన్నప్పుడు, విశ్వసించినప్పుడు దేవుడు ఎంతగానో నన్ను ఆశీర్వదిస్తున్నాడండి. మరి అటు రీతిగా తాపి పని చేస్తున్నప్పుడు మరి నేనైతే ఒక 20 రోజుల క్రితం అయితే ఎంతో మరి ఐరన్ ఓస ఉంచేటప్పుడు లివర్ వచ్చి హార్ట్ మీద తగిలిందండి. మరి 10 రోజులు నెగ్లెక్ట్ చేసి తిరుగుతూ ఉన్నాను, మరి దగ్గుతూ ఉన్నాను, మరి ఊపిరి పీల్చుకుంటూ ఉన్నాను, మరి తుమ్ముతున్నాను. చాలా నొప్పిగా ఉండేది, పెయిన్గా ఉండేది. మరి మెడిసిన్స్ కూడా వాడానండి. మరి ఎప్పుడు కూడా నేను మెడిసిన్స్ మీద ఆధారపడలేదు, దేవుని ప్రార్థన మీద ఆధారపడ్డాను. మెడిసిన్స్ కూడా వాడాను, అయినప్పటికీ కూడా సమాధానం లేదు. ఎంతో నిజంగా బాధపడేవాడిని, ఎంతో బలహీనత, దొగ్గినప్పుడు తుమ్మినప్పుడు కూడా మరి దేవుడు ఎంతో కృప చూపించాడు. ఆ సమయంలో మరి ఆత్మీయ తండ్రి గారిని జ్ఞాపకం చేసుకుని మరి ఫోన్ చేసి రమ్మన్నప్పుడు ఆత్మీయ తండ్రి గారు మరి వచ్చి గృహాన్ని దర్శించినప్పుడు మరి దేవుడు ఎంతో మరి ఆయన శిరస్సు పైన మరి చేయి వేసి ప్రార్థించినప్పుడు మరి ఆయనకి ఇచ్చిన స్వస్థత వరాన్ని బట్టి దేవుడు నన్ను ఎంతో స్వస్థపరిచాడండి. మరి అటు రీతిగా మరి ఆయన ప్రార్థించాడు, యేసు నామంలో ఆ నొప్పి లయమైపోలే ప్రభు అని ఆయన ప్రార్థించినప్పుడు ఆ నొప్పి, ఆ బలహీనత అంతా కూడా యేసు నామంలో లయమైపోయిందండి. మరి ఈ రోజు ఇట్టి రీతిగా గొప్ప సాక్షిగా నిలబడడానికి దేవుడు ఎంతో కృప చూపించాడు. ఈ కొద్ది సాక్ష్యం దేవుడు దీవించును గాక. ఆమేన్.